ఏంటి వీడియో స్టార్టింగ్లోనే చాటా జల్లెడతో వచ్చింది అనుకుంటున్నారా? అదేనండి, అమెరికాలో అసలు వీటి ఉపయోగమే ఉండదు. ఆ విషయం చెప్పాలని నేను ఇవాళ వచ్చాను. చూడండి, ఇక్కడ అమెరికాలో అసలు ఏ పిండికి కానీ ఏ ఆహార పదార్థాలు కానీ చెడిపోవు. సామాన్యంగా పిండికి నులి పురుగులు కానీ ఈ చెక్క పురుగులు కానీ తెల్ల పురుగులు కానీ అసలు ఏవి పట్టవు అనమాట. డైరెక్ట్గా వీళ్ళు 5 కేజీల 10 కేజీల గోధుమ పిండి ఇలాంటివి తెచ్చుకొని డైరెక్ట్గా ఓపెన్ చేసేసి వాడేసుకుంటుంటారనమాట. ఇక్కడ ఏ విధమైన ఆహార పదార్థాలు కూడా చెడిపోవు, ఎందుకంటే ఇల్లంతా ఏసీలోనే ఉంటుంది ఎప్పుడు. కాబట్టి ఏ ఆహార పదార్థాలు గాని ఏవి చెడిపోవు. నేను పెళ్ళైన కొత్తలో మా అమ్మాయికి ఇదిగోండి ఈ చాట జల్లెడ ఇచ్చి పంపించాను అనమాట. వాటిని ఇప్పుడు వేస్ట్ సామాన్లు ఉన్న చోట పడేశారు, దాంట్లో పడేశారనమాట. వేస్ట్ గా చూడండి, జల్లెడ చిన్నదిగా ఉంటుందని చెప్పేసి ముద్దుగా ఉంటుంది, పెద్దది అవసరం లేదని చిన్నది ఇచ్చి పంపించాను. కనీసం ఈ చాట ఏ దానికైనా మనం చెరుక్కోవడానికి పనికొస్తుంది అన్నట్టుగా పంపించాను. అసలు అవి రెండు ఏవి ఉపయోగించట్లేదు వాళ్ళు. ఇక్కడ చూడండి, మనము ఇట్లా ఏవైనా గాని పప్పు ధాన్యాలకు గాని బియ్యానికి గాని అసలు పురుగు అనేదే ఉండదండి. మెయిన్లీ అన్ని ప్యాకింగ్ లోనే వస్తాయన్నమాట. ఇక్కడ ఏవే కూడా మనకు లూజ్ దొరకవు. ఈవెన్ ఫ్లోర్లు అన్ని దొరుకుతాయి అనమాట. అంటే పిండిలు చూడండి, జొన్న పిండి దగ్గర నుంచి మరి రాగి పిండి దొరుకుతుంది. అట్లే మరి కార్న్ ఫ్లోర్ దొరుకుతుంది, శనగపిండి దొరుకుతుంది, మరి బియ్యం పిండి దొరుకుతుంది. అసలు ఇక్కడ దొరకని పిండి అంటూ ఏమీ లేదు. అన్ని డైరెక్ట్ గా మనం పిండి రూపంలోనే కొనుక్కోవడమే అనమాట, ప్యాకెట్ల రూపంలో. ఏవి మనము ధాన్యాలు కొనుక్కొని పిండి మర పట్టించుకోవడము అలాంటివి ఏమీ ఉండవు. అన్ని డైరెక్ట్ గా ప్యాకెట్లలో తెచ్చుకొని వాడుకోవడమే అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు, ప్యాకింగ్లు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అందుకే మరి ఇక్కడ ఈ చాటలు జల్లెడ అసలు యూజే చేయరు. మీకు అర్థమైంది అనుకుంటాను అమెరికాలో అసలు చాటలు జల్లెడలు ఎందుకు యూజ్ చేయరు అనేది. నా వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అమెరికా విశేషాలు కావాలంటే నా కర్ణం శుభావాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.